కబుల్టులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి మండలం ఇందుకపల్లిలో అక్రమ ఇసుక రవాణాపై బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనాలపై వైసీపీ నాయకులు స్పందించారు. బీఆర్కే న్యూస్ లో వచ్చిన సమాచారంతో అర్ధరాత్రి ఇసుక క్వారీలో అక్రమ ఇసుక రవాణాను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. 210 మిషన్లతో 3 టిప్పర్లలో ఇసుక లోడ్ చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో సుమారు 30 టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తెలంగాణలోని పలు ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. వందలాదిగా టిప్పర్లు క్వారీ నుంచి రాత్రి 11 గంటల తర్వాత వల్లభి మీదుగా ఖమ్మంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా సదరు డ్రైవర్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అండదండలతోనే ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని వారంటున్నారు. నియోజకవర్గంలో రెవెన్యూ, పోలీస్, గణన శాఖల అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాను వెంటనే ఆపకపోతే ప్రజల తరపున వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. अभी 11 बजे को लोड नहीं करना चाहिए ना. పర్మిషన్ సార్ జీవోలో క్వారీలో లేదు ఉంది సార్. డంపింగ్ యార్డ్లో ఉంటుంది, క్వారీలో ఉండదు. हाँ नहीं, किसने बोला आपको इधर रखने के लिए, इधर लोड करने इधर मशीन अभी रखने के लिए बोला साइड वाला को. कौन? हर लोग बोला. क्या नाम है? फुलारा सही से बोला. फुलारा साहब बोला है? इसलिए बोला. ఇక ఈ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. శాంబశివరావు, మొత్తంగా ఈ జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం ఇందుకుపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై బీఆర్కే న్యూస్ లో కొన్ని కథనాలు కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఈ ప్రచారం చేసినటువంటి కథనాలకైతే పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ నాయకులు స్పందించారని చెప్పుకోవాలి. మొత్తంగా గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ అక్రమంగా ఇసుక తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ అక్రమంగా ఇసుక రవాణా రన్ అవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇదంతా నడుస్తుందని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే బీఆర్కేలో వరుసగా కథనాలు కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం చేస్తే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా స్పందించారు. దీనిపై అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అక్రమంగా ఇసుక తీస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అడ్డుకున్నారు. అయితే 210 మిషన్లతో 3 టిప్పర్లతో ఇసుక లోడ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఈ గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క తంతు నడుస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మొత్తంగా పూర్తిస్థాయిలో కూడా దీన్ని తెలంగాణలోని పలు ప్రాంతాలకి తరలిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో పలు ప్రాంతాలకు తరలించడమే కాకుండా అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. పూర్తిస్థాయిలో కూడా ఇసుక రవాణా జరుగుతున్న అంటే ఎప్పుడైతే గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే కూడా ఈ యొక్క ఇసుక రవాణా నడుస్తుంది. అయితే మొత్తంగా ఎందుకంటే ఉచిత ఇసుక రవాణా, అక్రమ ఇసుకపై బీఆర్ఎస్ ప్రసారమైన కథనాలకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్పందించి వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం మొత్తంగా చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అయితే శాంబశివరావు, ఈ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి బీఆర్కే న్యూస్ కథనాలు ప్రచురించింది. దీనికి సంబంధించి అటు వైసీపీ నేతలైతే స్పందించి ఆ స్థలానికి రావడం జరిగింది. అక్కడ ఎక్కడైతే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో ఆ ప్లేస్కి రావడం జరిగింది. సో అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఏమైనా ముందు దీనికి ఒక అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా, లేదా వీరు అండదండలతో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే వైసీపీ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో కొంత డోలపాటు అయితే నిలిపివేశారని చెప్పుకోవచ్చు. ప్రతి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అక్రమంగా ఒక పక్క ప్రభుత్వం ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంతో అంతా కూడా ఈ అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి బీఆర్కేలో కూడా కథనాలు ప్రచురించడం జరిగింది. అయితే ఎప్పుడైతే బీఆర్కేలో కథనాలు ప్రచురించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళతో పాటు వైసీపీ నాయకులు కూడా చేరుకుని దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేశారు. అధికారులు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే ఆపకపోతే ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే చెప్పినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే అక్కడ భారీ స్థాయిలో అధికారులు పట్టించుకోవట్లేదు. మరి వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. మరి అధికారులు అక్కడ ఉన్నటువంటి నాయకులకి తొత్తులుగా మారుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి
మరి అది దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఖాళీ కూడా ఉండట్లేదు సార్ మీరు మమ్మల్ని